క్లాసెస్ ఎలా ఉన్నాయి? నేను రికార్డ్ కూడా చేసుకుంటున్నాను. నిజంగా చెప్పండి పర్వాలేదు. ఈవెన్ మిస్టేక్స్ ఉన్నా కానీ దట్ విల్ హెల్ప్ మీ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. నా క్లాసెస్ ఎలా ఉన్నాయి మీకు చెప్పండి? చాలా బాగున్నాయి మ్యామ్. మిస్టేక్స్ ఏముంటాయి? మీరు అంత ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు కదా. నాకైతే నేను అసలు బిగినర్ని కాబట్టి నాకు ఏది వచ్చినా నేను నేర్చుకుంటున్నా. అంటే మీరు ఏ హ్మ్. పాయింట్ చెప్పినా నేను రన్నింగ్ నోట్స్ కూడా రాసుకుంటున్నాను. ఓహ్! వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే. అట్లా. ఓకే. సో, ఏమన్నా నా టీచింగ్‌లో, నా ట్రైనింగ్‌లో ఏమైనా చేంజెస్ ఏమన్నా ఉన్నాయా దీప్తి? ఏం లేవు మ్యామ్. టీచింగ్ పర్ఫెక్ట్‌గా ఉంది. థాంక్ యూ. అంటే అంటే ఏం లేదు. మీ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది మీ టీచింగ్ లో. అవునా? ఓకే. ఆ. అంటే ఏం లేదు. నేను ఇదే ప్రొఫైల్‌లో స్ట్రాంగ్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. ఉమ్, ట్రైనింగే ప్రాజెక్ట్స్ కన్నా కూడాను. ప్రాజెక్ట్స్ ఏమవుతుందంటే నేను కంటిన్యూయస్‌గా దాంట్లో కూర్చోవాలి. సో, నాకు ఉమ్, ఇంకా బయట వెళ్లి ఎంజాయ్ చేయాలని గూడా ఉంది. ట్రావెల్ చేయాలని గూడా ఉంది. ట్రైనింగ్ అంటే నేను ఉమ్, ఎక్కడికెళ్ళినా గాని ల్యాప్‌టాప్ ఆ, తీసుకొని అక్కడ ట్రైన్ చేయొచ్చు. ఇదేంటంటే కంటిన్యూయస్ మానిటరింగ్ ఉండాలి. నేను టీమ్‌ని రిక్రూట్ ఉమ్, చేసుకోవాలి. సో, ఎక్కువ ఉమ్, ప్రాజెక్ట్స్ ఒద్దు అని నేను అనుకుంటున్నా. మీరంటే ఇప్పుడే ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి యూ షుడ్ డూ ద ప్రాజెక్ట్స్. ఉమ్. అంటే ప్రాజెక్ట్స్ చేసి మ్యామ్ ఇప్పుడు నేను అంటే ఇంకా నాకు ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు నేను రియల్ టైమ్ లోకి వెళ్ళినా ఇది నేను చేసేది కరెక్ట్ అని. అంటే మామూలుగా ఇప్పుడు ప్రాక్టికల్స్ చేసేటప్పుడు కూడా. హ్మ్. అదే నేను చెప్తున్నాను కదా! మీకు వచ్చినయి అనంటే ఎవరినో ఒకళ్ళని కనెక్ట్ చేస్తాను మీకు ప్రాజెక్ట్ వచ్చింది అనంటే. 1 ఆర్ 2 ప్రాజెక్ట్స్‌కి మాత్రమే మీకు హెల్ప్ కావాలి. తర్వాత అక్కర్లేదు. అండ్ దెన్ యాక్చువల్లీ ఇప్పుడు ఏఐ జనరేషన్‌లో అయితే మీకసలు ఒక మెంటర్ కూడా అవసరం లేదు దీప్తి. నేను మొన్న ఒక మెటా యాడ్స్ మీకు చెప్పాను గదా! సో, ఫస్ట్ టైము ఏఐ చాట్‌జీపీటీ గుడ్ మార్నింగ్ ప్రేమ్‌పాల్. చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకుందాం అని చెప్పేసి నేను వాళ్ళకి భలే వచ్చింది. భలే పెర్ఫార్మ్ అవుతుంది. సో, నేను చేసే స్టైల్‌లోనే చేసి దానికేంటంటే చేసేటప్పుడు ఒక్కొక్కటి మెటా యాడ్స్ స్క్రీన్ షాట్ ఎవరో పైన బద్దలు కొడుతున్నారు. ఆల్రెడీ నేను నా రూమ్ వదిలేసి యోగా రూమ్ అన్నమాట ఇది. ఇది ఒక డంజన్ లాగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఫుల్లు తాగేసినోళ్ళు, పక్కన బాటిల్సు, కప్పులు అవి ఏవో ఉంటాయి గదా! అలా పెట్టుకుంటే ఎలా ఉంటుంది, నేను గూడా ఇక్కడ ఈ రూమ్‌లో కూర్చుంటాను. కాఫీ కప్పులు, గ్లాసులు, బాటిల్లు పరమ చెండాలంగా ఉంటుంది. ఈ రూమ్‌కి షిఫ్ట్ అయ్యా. ఇంట్లో ఫుల్ రిలేటివ్స్ అని. తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత నేను ఆ రూమ్‌కి షిఫ్ట్ అయిపోతా. దానికి తోడు ఈ పైనుంచి ఈ చప్పుళ్ళు. ఎలా బతకాలి చెప్పండి దీప్తి? ఓకే. కమ్ బ్యాక్ టు ద థింగ్. సో, ఇప్పుడేంటంటే మీకు మెంటర్ లేకపోయినా గానీ, మీరు ఒక ఇది లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ చేస్తున్నారనుకోండి. సో, ఫస్ట్ చాట్‌జీపీటీకి మీరు ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. నాకు ఈ క్లయింట్ వచ్చారు. ఆ క్లయింట్ ఒక డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఓకే. ఫస్ట్ రోల్ ఇవ్వండి. నేను చెప్పాను గదా! నేను చాట్‌జీపీటీకి ఎలా ఇవ్వాలని. మీరు భయపడొద్దు. ఇది ఉంది అనంటే మీ దగ్గర ఇంక మీరు భయపడొద్దు. సో, యాక్ట్ యాస్ ఏ డిజిటల్ మార్కెటింగ్ లీడ్ జనరేషన్ స్పెషలిస్ట్ అనో ఏదో సంథింగ్ లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ ఎవరు చేస్తారో వాళ్ళ డిజిగ్నేషన్స్ ఏముంటాయి అవి ఇచ్చేసేయండి దానికి. లీడ్ జనరేషన్ స్పెషలిస్ట్ ఇన్ మెటా విత్ 10+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నాకిట్లా ఒక క్లయింట్ వచ్చాడు. చాట్‌జీపీటీలో మెయిన్ థింగ్ ఏంటంటే మన తెలుగు మిక్స్ ఇంగ్లీష్ కూడా టైప్ చేయొచ్చు పాపం. ఏం మాట్లాడినా అర్థం చేసుకుంటుందది. సో, ఇట్లా నాకొక క్లయింట్ వచ్చాడు. ఇన్‌స్టిట్యూట్ అనో లేదంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ అనో సో, వాళ్ళు ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది రియల్ ఎస్టేట్ అయితే. ఓకే. దానికి నేను లీడ్స్ క్లియర్‌గా ఇవ్వండి. వాళ్ళ టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు? ఏంటి? అన్నీ క్లియర్‌గా ఇచ్చి వీళ్ళకి నేను లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ మెటాలో చెయ్యాలి. సో, స్టెప్ బై స్టెప్ నేను ఏమేం చేయాలి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. స్టెప్ బై స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీ సింపుల్ స్టెప్ కూడా నాకు చెప్పు అని చెప్పేసి చాట్‌జీపీటీకి చెప్పేయండి. ఓకేనా? చాట్‌జీపీటీ స్టెప్ బై స్టెప్ ఇస్తుంది. ప్లస్ అప్పుడు మీరు ఫస్ట్ అవేర్‌నెస్ క్యాంపెయిన్ చేయమంటుంది. ఓకే. బడ్జెట్ కూడా ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ బడ్జెట్ ఇంత అన్నాడు. 10,000 పర్ మంత్ అన్నాడు. నేను ఎట్లా స్పీక్ చేసుకోవాలని కూడా అంటే అన్నీ చెప్పుద్ది. సో, ఫస్ట్ అదేం చెప్పుంది? పర్ డే అంటే నేను టెస్ట్ చేసిన తర్వాత మీకు చెప్తున్నా ఇది. పర్ డే రూ. 100కి మీరు అవేర్‌నెస్ క్యాంపెయిన్ చేసేయండి. ఆ అవేర్‌నెస్ క్యాంపెయిన్ చేసేటప్పుడు కూడా క్రియేటివ్స్ ఎలా చేసుకోవాలో కూడా చేసిస్తుందది. మీరు చేసుకుంటారా? నన్ను చేసిమ్మంటారా? అని అడుగుతుందది. దాన్ని జేసిమనా జేసి ఇచ్చేస్తుంది. ఓకే. సో, ఆ క్రియేటివ్స్ అవేర్‌నెస్ క్యాంపెయిన్ అని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఏం చేస్తుంది? ఈ బడ్జెట్‌లో మళ్ళీ పర్ డే రూ. 200కి ఒక లీడ్ జనరేషన్ క్యాంపెయిన్. ఓకే. లీడ్ జనరేషన్ క్యాంపెయిన్‌లో మనం ఒక ఫార్మ్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం గదా! ఫార్మ్ పెడతాం కదా! సో, అది పెట్టి యాడ్ సెట్‌లో ఇంకొక యాడ్ సెట్ అంటే మనము క్యాంపెయిన్ మీకు ఆ స్ట్రక్చర్ మీకు బాగా తెలుసుగా? మీకు క్యాంపెయిన్ స్ట్రక్చరు. సో, క్యాంపెయిను, యాడ్ సెట్ అండ్ యాడ్స్. ఓకే. సో, ఈ క్యాంపెయిన్ తర్వాత ఒక్క యాడ్ సెట్టే మనం క్రియేట్ చేసాం.
సో అదేమంటుంది 2 యాడ్ సెట్స్. జనరల్‌గా నేను ఐ క్రియేట్ 2 యాడ్ సెట్స్. మీకు అవన్నీ చెప్పరా? జస్ట్ ఇంకొక యాడ్ సెట్ క్రియేట్ చేయడం. సో అదేమంటదంటే ఒక యాడ్ సెట్‌లో జనరలైజ్డ్‌గా మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఏంటి అనేది లీడ్ ఫార్మ్ తోటి క్యాంపెయిన్ డిజైన్ చేయండి. మళ్ళీ వచ్చి ఇంకొక యాడ్ సెట్ తోటి దాన్ని డూప్లికేట్ చేస్తే అవుతది. ఇంకొక యాడ్ సెట్ తోటి ఇంకొక క్యాంపెయిన్ డిజైన్ చేయండి. ఈ డిజైన్ చేసేటప్పుడు దానికి ఆడియన్స్ ఎవరు అనంటే ఆ లీడ్ జనరేషన్ ఫార్మ్ ఉంది కదా! పైన పెట్టాం కదా! అది ఎవరెవరు ఓపెన్ చేశారో వాళ్ళందరిని టార్గెట్ చేసుకోమని ఎలా టార్గెట్ చేయాలో కూడా అది చెప్పుద్ది. ఓకే. అది అడ్వాన్స్ లెవెల్‌లో రీమార్కెటింగ్ అని అంటాం. ఓకేనా? మీరు అది చేసేటప్పుడు చాట్‌జీపీటీ చెప్పినా పర్వాలేదు. లేదంటే నన్ను అప్రోచ్ అవ్వండి. నేను మీకు చెప్తాను ఎట్లాగనేది. సో, ఎవరెవరైతే ఆ లీడ్ ఫార్మ్ ఓపెన్ చేసి అంతా చూసి సబ్మిట్ చేయకుండా వెళ్ళిపోయారో మళ్ళీ వాళ్ళని టార్గెట్ చెయ్యి అని చెప్పేసి మళ్ళీ పెడతాం. సో, దీనికి తక్కువ మందే ఉంటారు కాబట్టి సెకండ్ యాడ్‌సెట్‌కి తక్కువ అమౌంట్ పెట్టుకో అని చెప్తుంది. అంటే నేను టెస్ట్ చేశా అది ఎలా చెప్తుందని. చేసిన తర్వాత ఈ ఫస్ట్ యాడ్ సెట్‌కి ఏమేమి క్రియేటివ్స్ పెట్టాలి? సెకండ్ యాడ్ సెట్‌కి ఏమేమి క్రియేటివ్స్ చేయాలి? అది నువ్వు చేస్తావా? నన్ను చేయమంటావా? అని అడుగుతుంది. నాకేం మనం దాన్నే చేయమంటాం. అలా ఏమైనా ఆప్షన్ ఇస్తే ఎవరైనా నువ్వే చేసేయి అంటాం కదా! దాన్ని చేస్తే అది కూడా చేస్తుంది. అది డౌన్‌లోడ్ చేసి స్టెప్ బై స్టెప్ అది చేసిందే మీరు చేస్తూ మళ్ళీ స్క్రీన్ షాట్ దానికి తీయండి. దాంట్లో స్క్రీన్ షాట్ ఉంటుంది కదా! స్క్రీన్ షాట్ తీసి చాట్‌జీపీటీకి పెట్టి ఇది కరెక్టా అని అడగండి. అది ప్రతి ఒక్క స్టెప్ చెక్ చేసి చెప్తుంది తెలుసా? యాస్ ఇఫ్ ఇప్పుడు నేను మీతో పక్కన కూర్చొని నేను క్యాంపెయిన్ చేస్తే మీకెట్లా ఉంటుంది? నేను మీ ట్రైనర్‌ని కాబట్టి, మీరు నా దగ్గర నుంచి నేర్చుకున్నారు కాబట్టి యూ ఫీల్ వెరీ నైస్ కదా! మీకు చాలా స్ట్రెంగ్త్ వస్తున్నట్టు ఉంటుంది. పక్కన కూర్చొని నేను చేయించాను అంటే క్యాంపెయిన్ నిజంగా ప్రాజెక్ట్ వచ్చి నిజం క్లయింట్ తోటి రైట్? అంతకన్నా ఎక్కువ మీకు అదైతే మీకు కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది దీప్తి. 100%. నాకింత ఎక్స్‌పీరియన్స్ ఉంది గదా! అంటే ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. నాలెడ్జ్ మేబీ ఆ ఎక్స్‌పీరియన్స్ తగ్గట్టుగా నాలెడ్జ్ ఉందా లేదా అనేది మనకు తెలీదు. ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా ఉంది. చాలా నేను క్యాంపెయిన్స్ రన్ చేశాను. బట్ స్టిల్ నేను ఊరికనే మొన్న క్యాంపెయిన్‌కి నేను చాట్‌జీపీటీకి స్క్రీన్ షాట్ చేసి పెడితే నాకు చిన్న చిన్న మిస్టేక్స్ నేను చేసేవి ఉంటుంది కదా! అది పట్టేసింది. పట్టేసి ఇది ఎందుకో నువ్వు ఇది కాదు, ఇది చేసి చూడు, ఇది చేసి చూడు అంటే మనకన్నా ఏఐకి ఇంకా ఎక్కువగా అనలైజ్ చేస్తుంది. ఇన్సైట్స్ ఉంటాయి దానికి. మన దగ్గర ఉండవు కదా! చెప్పి చేస్తే కట్ చేస్తే నేను మీకు టైమ్ ఉంటే చూపిస్తా. ఎన్ని లీడ్స్ వస్తున్నాయంటే అన్ని లీడ్స్ వస్తున్నాయి ఆ క్లయింట్‌కి. ఆయన కూడా కాల్ చేశాడు నిన్న. సో, మీరు భయపడాల్సిన అవసరం లేదు దీప్తి. ఓకే. ఈవెన్ వెబ్‌సైట్ డిజైనింగ్ కూడా మీరు వెబ్‌సైట్ డిజైనింగ్ ఎవరైనా నాకు వెబ్‌సైట్ చేసివ్వు ఇంత చార్జ్ చేస్తా. మీరు ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి తక్కువే తీసుకోండి. బట్ మీరు 1, 2 వెబ్‌సైట్స్ చేసిన తర్వాత మటుకు 25,000కి తక్కువ అస్సలు దిగొద్దు. ఓకేనా? అప్పుడు కూడా మీకు భయంగా ఉంది. వెబ్‌సైట్ డిజైన్ చేయలేకపోతున్నాను అని నేను చెప్పాను కదా! మీకు 25,000 వచ్చినప్పుడు దాంట్లో ఒక 5,000 నేను ఒక మెంటర్‌ని ఎవరినైనా అటాచ్ చేస్తాను. వాళ్ళకిస్తే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. లేదా చాట్‌జీపీటీ ఉందిగా! చాట్‌జీపీటీకి ఏమి ఇవ్వక్కర్లేదు. అది మీకు గైడ్ చేస్తుంది. సో, భయపడక్కర్లేదు. ఇంత అలా ఎవ్వరు లేరు అనంటే నేనున్నాను గదా! నేనెక్కడికి పోను గదా! అంటే అంటే స్టెప్ నేనిప్పుడు అక్కడి దాకా గూడా వెల్ వె వె వెళ్ళాలనుకోవట్లేదు. ఫస్ట్ అసలు నా ప్రొఫైల్స్ అన్నీ సెట్ జేసుకొని వెరీ గుడ్. గ్రౌండ్ రియాలిటీలోకెళ్ళటానికి రెడీ అవ్వటానికి నాకు 3 మంత్స్. అసిస్టెన్స్ ఎవరన్నా ఇస్తే పక్కన ఒకళ్ళు బావుండు అని ఉన్నది. ఆ! అందుకని దానికి, అడుగుతున్నానంతే. దానికి అంటే మీకు కావాల్సిన నేను రోడ్ మ్యాప్ ఇవ్వగలను. లేదు అనంటే యూత్ ఫర్ సేవే వాళ్ళు ఇంకొక బ్యాచ్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు మళ్ళీ అటెండ్ అయితే బానే ఉంటది. మళ్ళీ ఇంకోసారి వింటాను అని చెప్పి అటెండ్ అవ్వండి. ఎందుకంటే నేను నా పర్సనల్ బ్యాచ్‌లో నేనైతే అలానే చేస్తా నేను. సో, నా ఆహ్, ఆహ్, స్టూడెంట్స్ అంతా ఉంటారు కదా! సో, నేను వాళ్ళకి ఫ్రీగానే అంటే నాదంటే పెయిడ్ కదా! నా పర్సనల్‌ది పెయిడ్ కదా! నేను 15,000 చార్జ్ చేస్తాను. ఒక పర్ హెడ్. ఓకే. సో, అండ్ 45 డేస్ చేస్తారు. వాళ్ళు లైవ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తారు. సో, నేనేం చెప్తానంటే వాళ్ళని ఫస్ట్ బ్యాచ్ విన్న తర్వాత నెక్స్ట్ బ్యాచ్ అటెండ్ అయిపోండి. నెక్స్ట్ బ్యాచ్ కూడా ఫ్రీగా. నేనేం చార్జ్ చేయను వాళ్ళతోటి. అటెండ్ అయ్యి మొత్తం వినండి. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుందని. మీరు కూడా ఏం చేయండి అంటే వాళ్ళు గనక సెకండ్ బ్యాచ్ నన్ను ఏమన్నా తీసుకోమంటే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తా. ఓకే. హ్మ్. నేను కూడా వాళ్ళకి సజెస్ట్ చేస్తా. వినండి ఇంకొకసారి. ఓకే. కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ మీరు ఆలోచించే పద్ధతి కూడా రైట్ వర్ ఆన్ ద రైట్ వే. సో, మీరు ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా నోట్ చేసుకుంటున్నారు. నేను తర్వాత రోడ్ మ్యాప్ కూడా ఇస్తాను మీకు. ఒక్కొక్కటి ఇస్తున్నాను కదా! సింప్లిఫై చేసి చాలా సింపుల్‌గా రోడ్ మ్యాప్ క్రియేట్ చేస్తా. వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తాను. అది చూసుకొని ఫస్ట్ 3 మంత్స్ మీ ప్రొఫైల్ మీద మీరు వర్క్ చేయండి. ఓకేనా? వర్క్ చేస్తూ ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలో కూడా నేను లాస్ట్ క్లాస్‌లో చెప్తా. ఓకే. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్‌కి ఎలా ప్రాజెక్ట్స్ మీరు తెచ్చుకోవాలంటే ఏమేమి చేయాలి? నేను చెప్పిందంతా చేస్తే కూడా మీకు 3 మంత్స్ అన్నా టైం పడుతుంది మీకు ప్రాజెక్ట్స్ రావడానికి. కొంతమందికి వెంటనే కూడా వచ్చేసినాయి గానీ బట్ 3 మంత్స్ అన్నా టైం పెట్టుకోండి. 3 మంత్స్ నేను చెప్పింది చేస్తే మీకు యూ విల్ స్టార్ట్ గెట్టింగ్ ప్రాజెక్ట్స్. మెల్లగా వచ్చేస్తాయి ప్రాజెక్ట్స్. ఓకేనా? సో, ఈ లోపల మీకు కాన్ఫిడెన్స్ కూడా వచ్చేస్తుంది దీప్తి. డోంట్ వర్రీ.
ఐఎమ్ నోవేర్ ఫ్రమ్ ద మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్. మీకు చెప్పారా లేదో నాకు తెలీదు. నాకు మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ అస్సలు లేదు. తూ అంటే తారాదు. బట్ పాస్ట్ 15 ఇయర్స్ ఐఎమ్ టోటల్లీ ఇంటూ మార్కెటింగ్. 15 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మార్కెటింగ్ ఉంది. కానీ స్టార్టింగ్ నాకు అస్సలు లేదు కదా. బట్ స్టిల్ నేను అండ్ ఐఎమ్ నాట్ దట్ మచ్ బ్రెయినీ లేడీ. అంత ఇంటెలిజెంట్ కూడా కాదు. నేను ఇంటర్లో ఒక సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అయ్యాను, ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో నేనే చేయగలుగుతున్నాను అని అంటే అందరూ చేస్తారు. ఇంచుమించు అందరూ కొంచెం ఎక్కువ తక్కువ అట్లా ఉంటారు. మీరు కూడా చేయగలరు. ఉన్న కాన్ఫిడెన్స్ కూడా పోయిందా నేను చెప్పిన దాన్ని బట్టి విని? చేయలేదు మ్యామ్. ఓకే, ఫైన్. సో వెబ్సైట్ డిజైనింగ్ స్టార్ట్ చేద్దాం. ప్రేమ్పాల్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, ఏం లేవన్నారా? పాపం ప్రేమ్పాల్ బయట ఉండడం వల్ల మైక్ సరిగ్గా నా వరకు రీచ్ కావట్లేదు. ఓకే, మీకు వినిపిస్తుంది క్లియర్ గా ప్రేమ్పాల్ మాట్లాడేది, నా వరకు క్లారిటీ రావట్లేదు. ఓకే, ఫైన్. ఓకే, సో దిస్ ఈస్ ద వెబ్సైట్. నిన్న మనం క్రియేట్ చేసాం కదా. సో ఇట్లా పేజెస్ అన్ని కూడాను క్రియేట్ చేసుకోండి. పేజెస్ క్రియేట్ చేసేటప్పుడు మీరు కంటెంట్ తోటి కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండి, జాగ్రత్తగా అంటే ఏ కంటెంట్ అన్నా పెట్టేసేయండి. దాంట్లో ఏంటంటే మీ సబ్జెక్ట్ కి సంబంధించిన కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, రైట్? అంటే డిజిటల్ మార్కెటింగ్, నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ని కదా. సో గూగుల్లోకి వెళ్ళండి ఫస్ట్. ఓకే, దీస్ ఆర్ ద కీవర్డ్స్, ఇంపార్టెంట్ కీవర్డ్స్ మీ వెబ్సైట్ లో ఉండాలి. ఓకే, సో పేజెస్ లో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రైనర్ కదా, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ అని టైప్ చేయండి. మార్కెటింగ్ ట్రైనర్, ఓకే, జాబ్స్ అని ఇస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ నియర్ మీ. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ జాబ్స్ అని ఉంది. ఓకే, డిజిటల్ ఏంటి స్పెల్లింగ్? డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కుకుట్పల్లి, డిజిటల్ మార్కెటింగ్, ఇవన్నీ సజెషన్స్ అన్ని గూగుల్ ఇస్తుంది, రైట్? ఇది మనం కొంత కొట్టంగానే గూగుల్ ఇన్ని ఇస్తుంది అని అంటే, గూగుల్ ఎందుకు ఇస్తుంది అని అంటే మనలాగా చాలా మంది ఈ వర్డ్స్ పెట్టి వెతుకుతున్నారు. ఓకే, చాలా కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ సర్చింగ్ విత్ దీస్ టైప్ ఆఫ్ కీవర్డ్స్ అనమాట, రైట్? సో ఆ కీవర్డ్స్ కనుక, దీన్ని కీవర్డ్స్ అని అంటాం. ఓకే, ఏది టైప్ చేసినా గూగుల్లో మనం వెతకడానికి. ఓకే, సో ఇవన్నీ ఈ వర్డ్స్ కనుక మన వెబ్సైట్ లో ఉంటే గూగుల్ మన వెబ్సైట్ దీంట్లో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ ఒడిశా అని కొడుతున్నాం. ఒడిశాలో ఒక క్లయింట్ ఉన్నారు, వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మొత్తం నేను ప్రిపేర్ చేసి ఇచ్చాం. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ ఒడిశా అని కొట్టంగానే ఇవి లోకల్ సెర్చ్ అంటాం, ఇక్కడ ఇవి ఉంటాయి కదా. సో చాలా లింక్స్ చూపించేస్తుంది. ఓకే, జనాలు చూసినప్పుడు ఈ లింక్స్ చూసే వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు కదా. సో మన వెబ్సైట్ కూడా ఇలా ఫస్ట్ పేజ్ లో చూపించాలి అని అంటే గూగుల్ ఇచ్చిన సజెషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్, ఆ సెంటెన్స్ మన వెబ్సైట్ లో ఉండాలన్నమాట, రైట్? నేను ఎస్సీఓ గురించి కూడా చెప్తాను. 2 days లో కంప్లీట్ చేస్తాను ఎస్సీఓ, బేసిక్ నాలెడ్జ్ ఇస్తాను. ఎందుకంటే విల్ నాట్ గెట్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్సీఓ, జస్ట్ నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నాను అంతే. ఓకేనా? సో ఆ వర్డ్స్ అన్ని కూడా మీ వెబ్సైట్ లో ఉండేటట్టు చేయండి. ఓకే, మీ గురించి మీకు అబౌట్ మీ పేజ్ కానీ, లేదంటే కాంటాక్టర్స్ పేజ్ మీ కానీ, మై ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్ అనే పేజ్ కానీ, దేంట్లో అయినా కానీ మీరు చాట్ జీపీటీకి ఇచ్చేసేయండి. ఇవన్నీ వర్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ కలెక్ట్ చేయండి. ఫస్ట్ ఎక్సెల్లోనో వర్డ్లోనో పెట్టుకోండి. ఇవన్నీ యూజ్ చేసి, ఈ కీవర్డ్స్ యూజ్ చేసి నాకు కంటెంట్ ప్రిపేర్ చేయి అని చెప్పండి చాట్ జీపీటీకి. ఇట్ విల్ క్రియేట్ ఎ బ్యూటిఫుల్ కంటెంట్. మేమైతే మా ఓన్ గానే రాసేవాళ్ళం అన్ని కూడాను. ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది కాబట్టి ఇట్ ఇస్ రియలీ బెనిఫిట్. సో ఇట్లా మీకు కావాల్సిన పేజెస్ అన్ని కూడా బ్యూటిఫుల్ గా, ఇమేజెస్ కూడా మీరు క్రియేట్ చేసుకోవడం తెలుసు కదా. ఈవెన్ క్యాన్వాలో కూడా మీరు ఏ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. క్యాన్వా వర్క్ షాప్ ఉంటుంది, ఒక 2-3 days నేను మీకు నేర్పిస్తాను మళ్ళీ. సో యూజ్ చేసి మంచి ఇమేజెస్ తోటి, నా సజెషన్ మీ పర్సనల్ వెబ్సైట్ లో మీ ఇమేజెస్ ఉంటేనే బెటరు. ఓకే, సో నా వెబ్సైట్ లో కూడా నేను నా ఇమేజెస్ చాలా పెట్టాను, ఇప్పుడు తీసేసాను, మళ్ళీ నేను రీడిజైన్ చేస్తున్నాను నా వెబ్సైట్. సో వాళ్ళకి, జనాలకి ఒక ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుంది. మీ రియల్ ఇమేజెస్, మీ రియల్ గా వర్క్, మీరు ల్యాప్టాప్ ముందు కూర్చొని ఫొటోస్ తీసుకోండి. ఫొటోస్ తీయమని నేను ఇంట్లో వాళ్ళని, ఆ ఫొటోస్ పెట్టండి. మీరు ఎక్కడికైనా వెళ్తారు ఒక పార్క్ లో, మీరు ఒక్క సింగిల్ గా ఒక ఫోటో తీసుకోండి, అవి పెట్టండి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు. అప్పుడు ఇంకా మీకు ట్రస్ట్ అయితే డెవలప్ అవుతుంది. 1 minute. మీ రూమ్ లో ఏసీ కూడా లేదు, యోగా రూమ్ ఇది.
దీని మీద ఏసీ పెట్టంటే మా నాన్న నన్ను ఇంట్లోంచి బయటికి నెట్టేస్తారు. ఓకే. సో ఇవన్నీ కూడా మీరు కంపల్సరీ ఇవన్నీ ఫాలో అవ్వండి. రైట్? సో నౌ ఇప్పుడేంటంటే ఇంకొక పేజ్ మీ వెబ్‌సైట్‌లో కంపల్సరీ బ్లాగ్ అనే ఒక పేజ్ వేయండి. ఓకే. దాంట్లో మీరు అప్పుడప్పుడు కొన్ని పోస్టులు చేస్తూ ఉండండి. ఫస్ట్ వి విల్ క్రియేట్ ఏ బ్లాగ్ పేజ్. డాష్‌బోర్డ్. పేజెస్, యాడ్ పేజ్. ప్రేమ్‌పాల్ మీకు మైక్ కన్వీనియంట్‌గా లేదంటే మీరు చాట్‌లో మెసేజ్ పెట్టినా పర్వాలేదు. సో మీరు వెబ్‌సైట్ డిజైనింగ్ స్టార్ట్ చేసారా? ఐ యామ్ వెయిటింగ్ ఫర్ ప్రేమ్‌పాల్స్ వెబ్‌సైట్ యాక్చువల్లీ. యాహ్! మమ్మీ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం మీ వెబ్‌సైట్ కోసం. ఏని ఎడాపెడా వాడేస్తున్నారు గదా మీరు. బ్లాగ్ అని ఒక పేజ్ క్రియేట్ చేశా. ఓకే. చేసి దీన్ని పబ్లిష్ చేసి పెట్టేస్తున్నా. సో దీన్ని ఈ బ్లాగ్ పేజ్‌ని కూడా మనం మెన్యూస్‌లో యాడ్ చేయాలి కదా! ఈ తత్వా స్కిన్ క్లినిక్ అనే ఒక క్లయింట్ ఉన్నారు. వాళ్ళకి ఏం డిజైన్ చేస్తాంలే అని చెప్పేసి నేను చాట్‌జీపీటీకి చెప్పా. అది చక్కగా పోస్టర్ క్రియేట్ చేసింది. దీన్ని తీసుకెళ్ళి క్యాన్వాలో పెట్టి కొంచెం పైకి అటుకు ఇటుకి మార్చేసాను. మార్చేసి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తా నేను. ఎప్పుడు చేస్తాడు ఈ పోస్టర్స్ అన్నీను అని. ఎక్కువ డబ్బులు కూడా వాళ్ళు ఏమి ఇవ్వరు. ఎప్పటినుంచో ఉన్నారు చిన్నప్పటి నుంచి అని. ఓ 6 ఇయర్స్ నుంచి ఉన్నారు ఈ క్లయింట్. సో ఓకేలే అని చెప్పేసి చేస్తూ ఉన్నాను. మంచోళ్ళు పాపం. సో ఇది ఇట్లా పెట్టి చేసేస్తే అది పోస్టర్ చేసేసింది. ఓకే. సో నౌ ఇన్ని పేజెస్ ఉన్నాయా? రఫ్ పేజెస్ కూడా. ఓకే. సో ఇక్కడ మెన్యూస్ అపియర్ నుంచి మెన్యూస్‌కి వెళ్దాం. ఓకే. మెన్యూస్‌లో మనం ఇక్కడ కాంటాక్ట్ అస్ పేజ్ తర్వాత కానీ, కాంటాక్ట్ అస్ పేజ్ ముందు కానీ బ్లాగ్ అనేది ఒకటి పెడదాం. ఓకే. నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. యాడ్ టు మెన్యూ. ఓకే. సో ఈ బ్లాగ్ అనేది ముందు పెడతా. కాంటాక్ట్ అస్ పేజ్ లాస్ట్ ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అండ్ దెన్ సేవ్ మెన్యూ. విజిట్ సైట్. ఓకే. ఇదండి బ్లాగ్. ఇది అబౌట్ మీ అన్ని మనం అన్ని ఇక్కడికి తీసుకొచ్చేసాం కదా! సో కాస్త ఇవన్నీ కూడా మీరు స్ట్రెయిట్‌గా కూడా పెట్టుకోండి. సో 1, 2, 3 పేజెస్, ఫోర్త్ పేజ్, ఫిఫ్త్ పేజ్. ఓకే. 5 పేజెస్ ఉన్నాయి. ఓకే. కాంటాక్ట్ అస్ పేజ్‌లో మనం అనుకున్నాం కదా! కాంటాక్ట్ ఫార్మ్ పెట్టేసాం. ఓకే. నిన్న మనం టెస్ట్ కూడా చేసాం. ప్రేమ్‌పాల్ దాంట్లో ఎంటర్ కూడా చేస్తున్నారు. కాంటాక్ట్ అస్ ఫార్మ్‌లో ఎంటర్ చేయంగానే ఎవరైనా మీ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండి కాంటాక్ట్ అస్‌లో ఆ ఫార్మ్‌లో ఎంటర్ చేయంగానే మీకు మెయిల్‌కి వచ్చేస్తుంది. ఎవ్రీడే మనం మెయిల్ చెక్ చేసుకుంటాం కదా! ఏదో ఒక టైంలో ఫోన్‌లో కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో మీరు అలా చెక్ చేసుకున్నా గానీ మీకు మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది వెంటనే. రైట్? సో ఇప్పుడు అపియరెన్స్‌కి వెళ్ళండి. హోమ్ పేజ్ మీరు అన్నారు కదా ఇందాక నేను ఒక పేజ్ క్రియేట్ చేశాను. బట్ అది హోమ్ పేజ్ లాగా యాడ్ అయిపోయింది అని. ఫస్ట్ క్రియేట్ 4 ఆర్ 5 పేజెస్. ఓకే. దెన్ గో టు కస్టమైజ్. అపియరెన్స్‌లోంచి కస్టమైజ్‌కి వెళ్ళండి. ఓకే. సో ఇక్కడ ఇవన్నీ మనం చెక్ చేసాం. ఓకే. సైట్ ఐడెంటిటీ, కలర్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్స్, ఫాంట్స్, హెడర్ ఇమేజ్, మెన్యూస్, కాంటాక్ట్ ది కంటెంట్ ఆప్షన్స్, విడ్జెట్స్, హోమ్ పేజ్ సెట్టింగ్స్ అని ఉంది కదా! సో ఇక్కడికి వెళ్ళండి. ఇది ఇక్కడే నేను చూసినంత వరకు ఏంటంటే ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కన్‌ఫ్యూజ్ అయిపోయారు. ఏది హోమ్ పేజ్ సెట్టింగ్ పెట్టాలనేది వాళ్ళు మళ్ళీ వెతుక్కుంటూ ఉంటారు. కస్టమైజ్‌కి వెళ్ళి ఇక్కడ హోమ్ పేజ్ సెట్టింగ్స్‌కి వెళ్ళండి. మీకు హోమ్ పేజ్ ఏది ఉండాలి? ఓకే. హోమ్ పేజ్ అనేది ఒక స్టాటిక్ పేజ్ ఉండాలా? మీరు అప్పుడు ఏదన్నా బ్లాగ్‌లో ఏదన్నా మీరు పోస్ట్ చేస్తే మీకది పోస్ట్ అయిపోవాలా? హోమ్ పేజ్‌లో కనిపించాలా? అనేది మీరు డిసైడ్ చేసుకోండి. అది నేనిప్పుడు చూపిస్తా. ఓకేనా? సో, జనరల్‌గా బిజినెస్‌కైతే హోమ్ పేజ్ ఒక స్టాటిక్ పేజ్ ఉంటుంది. అంటే ఎవ్వరు ఆహ్, నేను చూపిస్తా ఉండండి. ఒక 2 వెబ్‌సైట్స్ చూపిస్తాను. తత్వాస్ క్లినిక్ ఒకటి. నాదుంది కదా వెబ్‌సైటు. ఓకే. దిస్ ఈస్ ఎ బిజినెస్ సైట్. ఎప్పుడు ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసినా వాళ్ళకి స్టాటిక్‌గా ఉంటుంది. ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇదే అబౌట్ వాళ్ళ బిజినెస్, అబౌట్ ద డాక్టర్స్, ఓకే. వాళ్ళు ఏం సర్వీసెస్ ఇస్తారు. సో, ఇవన్నీ అలానే ఉంటుంది. స్టాండర్డ్‌గా ఉంటుంది హోమ్ పేజ్. వాళ్ళకి కావాలంటే బ్లాగ్‌కి వెళ్లి వాళ్ళేమన్నా రాసారా, కాంటాక్ట్ అస్ పేజా అనేది వాళ్ళు చూసుకోవాలి. ఓకే. సో, బికాజ్ దిస్ ఈస్ ఎ బిజినెస్ సైట్ అండ్ క్లినిక్ ఈస్ ఎ బిజినెస్ సైట్.
నా వెబ్సైట్కి వద్దాం. ఓకే, సో jjdigitalmarketing.in నేనేం చేశానంటే హోమ్ అనో అబౌట్ మీ అనో ఏదో అక్కడ పెడతా. దాన్ని క్లిక్ చేస్తేనే నా బిజినెస్ గురించి అర్థమవుతుంది. దిస్ ఈజ్ అబౌట్, దీన్ని కూడా ఇంకొంచెం ఇది చేయాలి, మార్చాలి. ఓకే, సో ఇక్కడికి వెళ్తుంది. ఆర్ఎల్స్ ఎవరైనా ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే jjdigitalmarketing.in అని క్లిక్ చేయగానే నేను అప్పుడు ఏదైతే పోస్ట్ చేస్తానో నా లేటెస్ట్ పోస్ట్లే వాళ్ళకి కనిపించాలి అని నేను అనుకున్నా. ఓకే, అదే ఎక్కువగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కానీ నాదేంటంటే ఎక్కువగా స్టూడెంట్ ఓరియంటెడ్ గానే నేను నా వెబ్సైట్ డిజైన్ చేయాలనుకున్నా, స్టూడెంట్స్ కి ఎక్కువ యూజ్ అయ్యేటట్టుగానే. ఓకే, ట్రైనింగ్ వైపే నేను కాన్సన్ట్రేట్ చేద్దామని. సో నేను చేసే లేటెస్ట్ పోస్ట్లు కనిపిస్తాయి ఫస్ట్ పేజ్ లో. సో మీ వెబ్సైట్ లో కూడా మీరు ఎలా డిసైడ్ చేసుకుంటారు? మీ తర్వాత ఇప్పుడు బ్లాగ్స్ ఏం రాయలేదు కదా, సో యువర్ లేటెస్ట్ పోస్ట్ అని కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే, సో మీకు ఆ పోస్ట్ ఇప్పుడు నా వెబ్సైట్ లో ఎట్లా ఉంది, నేను ఏ పోస్ట్ చేస్తే అది కనిపిస్తుంది కదా స్టార్టింగ్, అది కనిపిస్తుంది. లేదా ఏ స్టాటిక్ పేజ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆ స్టాటిక్ పేజ్ లో ఇక్కడ మనకి అబౌట్ మీ ఉంది, మై ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది, సర్వీసెస్ ఐ ఆఫర్ ఉంది, బ్లాగ్ ఉంది, కాంటాక్టర్స్ ఉంది. ఓకే, దీంట్లో హోమ్ పేజ్ గా మీరు ఏది సెట్ చేయాలనుకుంటున్నారు అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ మీ దగ్గర పేజెస్ ఉంటేనే ఇక్కడ చూపిస్తుంది, లేదంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడ చూపించదు మీకు. ఓకే, హోమ్ పేజ్ లో పేజెస్ అన్ని చూపిస్తుంది. సో మీకు హోమ్ పేజ్ గా అంటే deepti49.wordpress.com అని ఎవరైనా క్లిక్ చేయగానే ఏ పేజ్ మీకు కనిపించాలి. నేను అబౌట్ మీ పేజ్ పెడుతున్నా. కాంటాక్టర్స్ పేజ్ చూపించాలనుకుంటే కాంటాక్టర్స్ పేజ్, రైట్? సో నేను అబౌట్ మీ పేజ్ సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, హోమ్ పేజ్ అబౌట్ మీ కదా. సో దెన్ పోస్ట్ తర్వాత మీరు చాలా బ్లాగ్స్ రాస్తారు కదా, నేను రాసినట్టు ఆర్టికల్స్ రాస్తారు కదా, అప్డేట్ చేస్తూ ఫోటోలు అప్డేట్ చేస్తుంటారు, అట్లా ఏదో ఒకటి అప్డేట్ చేస్తుంటారు కదా, అవన్నీ ఏ పేజ్ లో కనిపించాలి అని అడుగుతుంది ఇక్కడ. ఇది పోస్ట్ పేజ్ అనేది బ్లాగ్ అని క్రియేట్ చేసింది, అందుకే. మీరు బ్లాగ్ అని కాకపోతే మై జర్నల్ అని క్రియేట్ చేసుకోవచ్చు. మై రైటింగ్స్ అని పేజ్ నేమ్ పెట్టుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ బ్లాగ్. రైటప్స్ ఏమి ఇష్టం ఏదో ఒక పేజ్ పెట్టుకో, లేదంటే సింపుల్ గా దీప్తి ఆర్ ప్రేమ్పాల్ వెబ్సైట్ అయితే ప్రేమ్పాల్, సాయి కృష్ణ వెబ్సైట్ అయితే సాయి కృష్ణ. ఓకే, మీ ఇష్టం ఏదో ఒక నేమ్ పెట్టుకోండి ఆ పేజ్ కి. ఆ పేజ్ ని సెలెక్ట్ చేసుకోండి, రైట్? సో ఇక్కడ బ్లాగ్ అని ఉంది కదా, సో ఈ పేజ్ లో మనం ఏదన్నా పోస్ట్ చేస్తే ఈ పేజ్ లోకే వచ్చేస్తుంది, రైట్? సేవ్ చేంజెస్. దీప్తి మీరు ఎన్ని పేజెస్ క్రియేట్ చేశారు మీ వెబ్సైట్ లో? ఒకటే మ్యామ్. 2-3 చేసిన తర్వాత అప్పుడు హోమ్ పేజ్. ఒకటే ఉంది కాబట్టి అది హోమ్ పేజ్ గా చూపించింది. 2-3 చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వచ్చి సెలెక్ట్ చేసుకోండి, రైట్? సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్, సో వెబ్సైట్ అంతా సెట్ అయిపోయింది, మీ పేజెస్ కూడా సెట్ అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు మెయిన్ పార్ట్ మీరు కంపల్సరీ బ్లాగ్స్ రాయాలి. ఓకే, మీ బిజినెస్ లో ఏ బిజినెస్ కన్నా చూడండి బ్లాగ్ అనేది ఉంటుంది. ఎందుకనంటే ఈ పేజెస్ అన్ని స్టాటిక్ గా ఉంటుంది, అయిపోతుంది ఈ పేజెస్ అయిపోయిందని దాంట్లో మనం ఏం అప్డేట్ చేయము. బ్లాగ్ అని ఉంటే మీరు బ్లాగ్ గ్యాలరీ అట్లా ఏమైనా పేజెస్ మీరు క్రియేట్ చేసుకున్నారనుకోండి, కంటిన్యూస్ గా దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. అప్డేట్ చేయడం వల్ల దాంట్లో కంటెంట్ చాలా ఉంటుంది. కంటెంట్ చాలా ఉండడం వల్ల ఏమవుతుందంటే గూగుల్ కానీ, చాట్ జీపీటీ కానీ, కోపైలట్ కానీ, ఈ ఏఐస్ ఏవేవి ఉంటాయో వాటికి చాలా మేత దొరుకుతుంది. ఎక్కడైతే ఎక్కువ కంటెంట్ ఉంటుందో వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. అంటే జనాలు ఏదన్నా అడగచ్చు కదా. ఇప్పుడు నేను రోడ్ మ్యాప్ అని క్రియేట్ చేశా. ఓకే, మన వెబ్సైట్ లో ఇక్కడ రోడ్ మ్యాప్ అని ఉంది, రోడ్ మ్యాప్ ఫర్ మెటా యాడ్స్. ఓకే, ఎవరైనా రోడ్ మ్యాప్స్ ఈ ఆర్టికల్ లేదనుకోండి, నా వెబ్సైట్ లో ఏముంటుంది, హోమ్ పేజ్ ఉంటుంది, మై టీమ్ ఉంటుంది, టెస్ట్ యువర్ నాలెడ్జ్ ఉంటుంది, అంతే. ఓకే, రివ్యూస్ అనేది ఒకటి యాడ్ చేశా. ఓకే, సో రోడ్ మ్యాప్ ఎవరైనా రోడ్ మ్యాప్ మెటా యాడ్స్ నేర్చుకోవడానికి రోడ్ మ్యాప్ అని ఎవరైనా వెతుకుతున్నారు అనుకోండి, ఆ కంటెంటే మన వెబ్సైట్ లో లేనప్పుడు గూగుల్ మన వెబ్సైట్ చూపించదు. ఓకే, సో దీనికి రిలేటెడ్ అన్ని కంటెంట్స్ మన దగ్గర ఉండాలి అని అంటే బ్లాగ్ అనేది ఒకటి కంపల్సరీ మీరు పేజ్ క్రియేట్ చేయాలి. ఓకే, అసలు గూగుల్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా చూపిస్తుంది అనేది కూడా నేను గూగుల్ అల్గోరిథం కూడా మీకు క్లియర్ గా ఒక ఇమేజ్ టైప్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ఒక బ్లాగ్ క్రియేట్ చేద్దాం, అంటే ఒక పోస్ట్ క్రియేట్ చేద్దాం. దిస్ ఈజ్ అ పోస్ట్. ఓకే, సో ఆల్ పోస్ట్ కి వెళ్తే ఒక శాంపుల్ పోస్ట్, రఫ్ పోస్ట్ అది ఆల్రెడీ ఇచ్చేసింది కదా హలో వరల్డ్ అని. మీరు ఏ థీమ్ డౌన్లోడ్ చేసుకున్నా ఒక శాంపుల్ ఇది ఉంటుంది. మీరు ఒకటి క్రియేట్ చేసిన తర్వాత ఇది ట్రాష్ చేసేయండి, డిలీట్ చేసేయండి. ఓకే, సో ఇప్పుడు న్యూ పోస్ట్ ఏదన్నా మీరు క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ పోస్ట్ దగ్గరికి వచ్చి యాడ్ పోస్ట్ అని కానీ ఇక్కడ కానీ మీరు క్లిక్ చేయండి, యాడ్ పోస్ట్. దీప్తి వెబ్సైట్ డిజైనింగ్ కూడా మీకు బాగుంటుంది, దీనికి రోడ్ మ్యాప్ ఏమైనా ఇమ్మంటారా? మీరు అది తర్వాత క్లాసెస్ అయిపోయిన తర్వాత ఆ రోడ్ మ్యాప్ లో దేని తర్వాత ఏది నేర్చుకోవాలి, చాట్ జీపీటీ హెల్ప్ తోటి ఏది నేర్చుకోవాలని మీరు అది చూసుకొని, ఎందుకంటే అన్ని పాయింట్స్ నేను చెప్పలేను ఇక్కడ, అవి చూసుకొని ఇవ్వండి మ్యామ్. నేర్చుకోవచ్చు. ఇవనా? ఇవ్వండి.
డన్. రోడ్ మ్యాప్ ఇస్తాను. అది చూసుకొని ఆ పాయింట్ మీకు సడెన్‌గా వెబ్‌సైట్‌లో మీరు చూసేటప్పుడు మీకు ఆ పాయింట్ మీకు దొరకదు. రోడ్ మ్యాప్‌లో చూసుకొని దేని తర్వాత ఏంటనేది మీరు చాట్‌జీపీటీని వెతికి మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ మనం ఏది వేద్దాము? ఏ హౌ టు అప్‌లోడ్ నిన్న క్లయింట్‌కి ఒకళ్ళకి నేను ఒకటి చేశాను. 1 మినిట్. ఒక క్లయింట్‌కి qualisin.in అనే వెబ్‌సైట్‌లో క్లయింట్ ఏమన్నారంటే నేనే పోస్టులు చేసుకుంటాను. ఎందుకంటే మనం పోస్ట్ చేసామనుకోండి ఆ వెబ్‌సైట్ మెయింటెనెన్స్‌కి మళ్ళీ మనకి డబ్బులివ్వాలి. వెబ్‌సైట్ డిజైనింగ్‌లో దట్ ఈస్ వన్ మోర్ అడ్వాంటేజ్ అండి. మనం ఒక క్లయింట్‌కి వెబ్‌సైట్ చేసిస్తాం. 25,000 మనం చార్జ్ చేస్తాం. ఓకేనా? సో, దాని తర్వాత వాళ్ళు దాంట్లో ఏమైనా పోస్టులు చేయాలన్నా, దాంట్లో ఏమన్నా చేంజెస్ చేయాలన్నా కానీ జనరల్‌గా మన దగ్గరికే వస్తారు. వేరే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. ఓకే. అలా మన దగ్గరికి వచ్చినప్పుడు అగైన్ వి కెన్ చార్జ్. మనం దాంట్లో చేంజెస్ చేస్తాం కదా! చేంజెస్ చేసినా అంటే వెబ్‌సైట్ మెయింటైన్ చేయాలన్నా గానీ మళ్ళీ మనం చార్జ్ చేయొచ్చు వాళ్ళకి. ఓకే. పర్ మంత్ 5,000 అంటే అంతకన్నా ఎక్కువ అంటే మనం ఫ్రీలాన్సర్స్ కాబట్టి మీరు స్టార్టింగ్ 5,000 అంటే ఏముండదు. ఎప్పుడైనా వాళ్ళు పోస్ట్ చేయాలన్నప్పుడు ఆ కంటెంట్ వాళ్ళు ఇస్తారు. దాంట్లో పబ్లిష్ చేసేయాలి అంతే అలాంటివి. సో, కొన్ని అప్‌డేట్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఉండాలి. రైట్? సో, మీకు 12/5 మీకు 60,000 అయితే వచ్చేస్తుంది. మామూలుగా కొంచెం ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉండేవాళ్ళైతే 5,000 ఎవ్వరు తీసుకోరు. 5,000 చాలా తక్కువ. బట్ మనం క్లయింట్స్‌ని అట్రాక్ట్ చేయాలి కాబట్టి మీరు స్టార్టింగ్ స్టేజ్‌లో అలా అంటే వెబ్‌సైట్ డిజైనింగ్‌లో ఇలా కూడా మీరు మనీ సంపాదించుకోవచ్చనమాట. రైట్? సో, ఒక క్లయింట్‌కి qualsin.in క్లయింట్‌కి వెబ్‌సైట్ అంతా అయిపోయింది. సో, ఆయన ఏమన్నారంటే మళ్ళీ మెయింటెనెన్స్ అంటే నేను మళ్ళీ మీకు డబ్బులివ్వాలి. సో, ఒక ఫ్రెండ్ లాగా అయిపోయిన్నారు వాళ్ళంతా టీమ్ అంతా. సో, పోస్ట్ ఎలా చేసుకోవాలో మాకు చెప్తారా? మేమే చేసుకుంటాము అని అన్నారు. సో, నేను వాళ్ళకి క్యాన్వాలో స్క్రీన్ షాట్స్ ఇచ్చి పంపించాను. సో, అది మీకు దీంట్లో అప్‌లోడ్ చేస్తాను. చూపిస్తాను నేను ఒకసారి. యాహ్! హౌ టు పోస్ట్ బ్లాగ్స్ ఇన్ బ్లాగ్ పేజ్. ఓకే. ఆయనకిట్లా పెట్టారు. ఎలా పోస్ట్ చేయాలంటే ఫస్టు ఇక్కడికొచ్చేసేయాలి. డాష్‌బోర్డ్‌కొచ్చేసేయాలి. సో, ఇక్కడేమో యాడ్ పోస్ట్ అని ఉంటుంది. యాడ్ పోస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడిచ్చాను. యాడ్ పోస్ట్ అని క్లిక్ చేయాలి. సో, దాని తర్వాత ఏంటంటే ఇక్కడ టైటిల్ అవన్నీ రాసుకొని రైట్ ఎన్ ఆర్టికల్ అండ్ క్లిక్ ఆన్ పబ్లిష్ మీకు అయిపోతుందని చెప్పి. అది కూడా తెలీదు. క్లయింట్స్‌కి తెలీదు. అది కూడా పాపం వాళ్ళది ఈ సబ్జెక్ట్‌లో వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు కాబట్టి. సో, ఇంక వాళ్ళు పోస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తా అన్నారు. సో, అదే మీ దాంట్లో ఒక ఆర్టికల్‌గా పెడదాం. ఓకే. సో, వెబ్‌సైట్ డిజైనింగ్‌లో మీరు చాలా ఆర్టికల్స్ రాస్తారని అనుకుంటున్నాం. సో, ఇక్కడేంటి ఏం రాస్తున్నారు ఇప్పుడు ఆర్టికల్? టేక్ ద హెల్ప్ ఆఫ్ ద చాట్‌జీపీటీ ఆర్ కోపైలట్. హౌ టు పబ్లిష్ ఎ పోస్ట్ ఇన్ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్. ఓకే. దాని మీద మీరు ఆర్టికల్ రాస్తున్నారు అని అనుకుందాం. సో, టైటిల్ మీరు అదే పెట్టాలి. టైటిల్‌కి కావస్తే మీరు చాట్‌జీపీటీ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఓకే. సో, నేనిచ్చిన ప్రాంప్ట్ ఫార్మాట్‌లో మీరు ఇచ్చేసేయండి. ఓకే. ఇచ్చేస్తే అది ఫుల్ మీకు ఇచ్చేస్తుంది కంటెంట్. ఓకే. టైటిల్ కూడా ఏమి ఇవ్వాలని కూడా ఇస్తుంది. హౌ టు పబ్లిష్ ఏ పోస్ట్ ఇన్ వర్డ్‌ప్రెస్ సైట్. ఓకే. పీ క్యాపిటల్. ఓకే. సో, దిస్ ఈస్ ద టైటిల్. ఇది టైటిల్ అనంటే స్లగ్ కూడా అదే తీసుకుంటుంది చూడండి. ఆటోమేటిక్‌గా స్లగ్ కూడా మారిపోయింది. రైట్? సో, మారిపోయిన తర్వాత కంపల్సరీ సెట్ ఏ ఫీచర్డ్ ఇమేజ్ అండి. కంపల్సరీ దీనికి ఒక ఇమేజ్ అయితే పెట్టండి. బ్లాగ్స్‌కి మీరు పేజెస్‌కి ఫీచర్డ్ ఇమేజ్ పెట్టినా, పెట్టకపోయినా పర్వాలేదు. బ్లాగ్‌కి కంపల్సరీ ఇమేజ్ పెట్టండి. ఇమేజ్ పెడితేనే మీకిక్కడ ఇలా కనిపిస్తుంది. దిస్ ఈస్ అ ఫీచర్డ్ ఇమేజ్. దిస్ ఈస్ ఆల్సో ఫీచర్డ్ ఇమేజ్. రైట్? సో, ఇది కూడా చూపిస్తాను మీకు. పోస్ట్ ఉంది కదా! ఆల్ పోస్ట్. కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే నాకు చెప్పండి. నేను మళ్ళీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. సో, ఈ పోస్ట్ ఆల్రెడీ చేశాను కాబట్టి దాన్ని ఎడిట్ చేసి చూపిస్తున్నాను. ఓకే. సో, దిస్ ఈస్ అ టైటిల్. ఓకేనా? సో, మీ వెబ్‌సైట్‌లో గూడాను మనం అదే అట్లానే టైటిల్ పెట్టాం. ఇక్కడ హౌ టు పబ్లిష్ ఏ పోస్ట్ ఇన్ వర్డ్‌ప్రెస్. ఓకే. సో, ఇది కూడాను స్లగ్ ఇక్కడ కనిపిస్తుందా? యాహ్! మెటా యాడ్స్ రోడ్ మ్యాప్ ఫర్ బిగినర్స్ అని పెట్టా. ఇదో మెటా యాడ్స్ రోడ్ మ్యాప్ ఫర్ బిగినర్స్. ఏ సింపుల్ స్టెప్ బై స్టెప్ గైడ్ రైట్? సో, ఇది కంటెంట్ నాదే అయినా కానీ నేను చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకున్నాను. సో, చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకోవడం వల్ల నాకు కంటెంట్ అంత బాగా నచ్చల.
ఓకే. నాకేంటంటే ఇంకా సింపుల్ గా చెప్పాలి అనేది అస్సలు అది తెలియని వాళ్ళకు కూడాను ఈ రోడ్ మ్యాప్ చూస్తే ఈజీగా వాళ్ళు నేర్చేసుకోగలగాలి. నాకు అట్లా చేయాలని ఉంది. సో నేను ఈ తర్వాత మార్చేస్తాను. చాట్ జీపీటీ హెల్ప్ తీసుకున్నాను కాబట్టి నాకు నచ్చల. ఓకే. దిస్ ఈస్ ద టైటిల్ అండ్ ఇది స్లగ్ గా వచ్చేసింది. దిస్ ఈస్ ద ఫీచర్డ్ ఇమేజ్. ఇక్కడ మనకి ఫీచర్డ్ ఇమేజ్ ఉంది కదా. సో ఇక్కడ ఫీచర్డ్ ఇమేజ్ మీరు అప్లోడ్ చేయండి. నేను ఏం చేశాను, ఈ అమ్మాయి బొమ్మ నిన్న మనము మెటా ఏలో క్రియేట్ చేసాం కదా, అలా క్రియేట్ చేశా. క్రియేట్ చేసిన తర్వాత చాట్ జీపీటీని అడిగాను కదా ఈ రోడ్ మ్యాప్ అంతా ఇమ్మని. సో నేను చాట్ జీపీటీకే మళ్ళీ కింద పెట్టా. ఆల్రెడీ నువ్వే రోడ్ మ్యాప్ అంతా ఇచ్చావు కదా కంటెంట్. డిజైన్ ఏ కవర్ ఇమేజ్ డిజైన్ ఏ కవర్ ఇమేజ్ ఫర్ ద సేమ్ అని చెప్పా. అది కవర్ ఇమేజ్ ఇచ్చేసింది. ఓకే. సో కవర్ ఇమేజ్ ఇచ్చేస్తే నేను ఏం చేశాను అంటే ఈ రెండు కూడా క్యాన్వాలో అప్లోడ్ చేసి రెండు కూడా పక్క పక్కనే పెట్టేసి ఇక్కడ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే నాకు ఇట్లా కవర్ ఇమేజ్ ఇలా వచ్చేసింది. రైట్. అండ్ దెన్ నేను ఇలా పబ్లిష్ చేశాను. సో మీరు కూడా మీరు కంటెంట్ చాట్ జీపీటీ తోటి తీసుకున్నప్పుడు మీరు మొత్తం కాపీ పేస్ట్ చేసేయండి. మీరు కొంత గ్రామటికల్ అవన్నీ ఇస్తారు కదా, /human అని ఇవ్వండి. చాట్ జీపీటీలో మీరు కంటెంట్ రాసేటప్పుడు చాట్ జీపీటీకి మీరు ఆ ప్రాంప్ట్ అంతా ఇచ్చిన తర్వాత /human అని చెప్పి ఇవ్వండి. ఓకే. హ్యూమన్ అని ఇచ్చినప్పుడు అది మొత్తం కంటెంట్ అంతా ఒక హ్యూమన్ రాసినట్టుగా రాసిస్తుంది సింపుల్ గా. ఓకే. కాపీ పేస్ట్ చేసినప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. ఇది SEO రూల్స్. వెబ్సైట్ కి మీరు సింపుల్ ఓన్లీ వెబ్సైట్ అంటే జస్ట్ కాపీ పేస్ట్ చేయండి, మధ్యలో ఇమేజెస్ పెట్టేయండి, అయిపోతుంది. ఓకే. మీ వెబ్సైట్ టాప్ లో రావాలంటే SEO బేస్డ్ కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. ఓకే. అవి ఏంటంటే ఇది ఏదైతే ఉందో మామూలుగా మనం ఆర్టికల్ రాసేటప్పుడు వర్డ్ ప్రెస్ లో కానీ ఏ వెబ్సైట్ లో కానీ మొత్తం హెడ్డింగ్ ట్యాగ్స్ 7 or 8 ఉంటాయి. నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకే. హెడ్డింగ్ ట్యాగ్స్ అని అంటాం. ఓకే. హెడ్డింగ్ ట్యాగ్స్ 7 or 8 ఉంటాయి. సో ఫస్ట్ ఇది టైటిల్ కదా, బై డిఫాల్ట్ అది H1 గా తీసుకుంటుంది. అంటే హెడ్డింగ్ 1 ఫస్ట్ హెడ్డింగ్ గా తీసుకుంటుంది. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఉంది కదా, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఏదో ఒకటి కంటెంట్ రాసేస్తాం, అది పారాగ్రాఫ్ లాగా తీసేసుకుంటుంది. బట్ చాట్ జీపీటీని అడిగి ఇంకొక టైటిల్, స్మాల్ టైటిల్ తీసుకోండి. ఓకే. దాన్ని ఇది పారాగ్రాఫ్ లాగే తీసుకుంటుంది. ఓకే. ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇది. సో ఇక్కడ పారాగ్రాఫ్ లాగా తీసుకుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ హెడ్డింగ్ అని ఉంటుంది. హెడ్డింగ్ అని క్లిక్ చేయండి. హెడ్డింగ్ అని క్లిక్ చేస్తే మీకు అంత 6 హెడ్డింగ్, సారీ నేను 7 or 8 అనుకున్నాను. 6 హెడ్డింగ్స్ ఉంటాయి. H1, H2, H3, H4, H5, H6. ఓకే. ఈ ఫస్ట్ లైన్ H2 గా సెలెక్ట్ చేయండి. ఓకే. ఇది ఇంపార్టెంట్. కన్ఫ్యూజింగ్ గా ఉన్నా కానీ చాలా చాలా ఇంపార్టెంట్. మీ వెబ్సైట్ టాప్ లో రావాలంటే ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఫస్ట్ వన్ బై డిఫాల్ట్ అదే H1 గా తీసుకుంటుంది. మీరు ఏదో ఒకటి, మనం ఏదన్నా చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఏదైనా కాంపోజిషన్ కానీ ఏమైనా ఆర్టికల్ కానీ రాయమన్నప్పుడు క్లాస్ లో ఏదన్నా ఇందిరాగాంధీ మీద ఎవరు అడగలేని ఇండియా మీద కంపోజిషన్ ఏదో సంథింగ్ ఏదో రాయమన్నప్పుడు ఒకటి లెంతి ఎస్ఏ ఏమైనా రాయమన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒక టైటిల్ పెడతాం, మధ్యలో సబ్ హెడింగ్స్ పెట్టుకుంటాం కదా వేరే కలర్ లో. మీరు చేసారో లేదో తెలియదు కానీ మేమైతే చేసేవాళ్ళం. స్కూల్లో రామన్నప్పుడు సబ్ హెడింగ్స్ పెట్టుకుంటాం కదా వేరే కలర్ లో, అండర్లైన్ చేస్తాం. సో ఇవన్నీ కూడా అలాగనమాట. ఇది H2 అని పెట్టండి. H2 పెట్టిన తర్వాత మధ్యలో మీకు ఇంకొన్ని ఉంటాయి, బోర్డ్ లో చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇది కూడా చూడండి, ఇది H3. ఓకే. ఇవన్నీ మీ ఇష్టం. H1, H2 మటుకు మళ్ళీ ఇంకోసారి వాడకూడదు. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. ఓకే. ఆ లిస్ట్ అయితే నేను మీకు ఇస్తాను, వెబ్సైట్ లో కూడా నేను అప్లోడ్ చేస్తాను, చెక్ చేసుకోండి ఏమేమి పాయింట్స్ అనేది. ఓకే. H2 అనేది మళ్ళీ వాడకూడదు. H3 గా పెట్టుకోండి. ఇక్కడ పైన H2 పెట్టాం కదా, ఇక్కడ నేను H2 పెడతానంటే నో, గూగుల్ విల్ నాట్ అగ్రి. ఓకే. H2 మళ్ళీ వాడకూడదు, H1 మళ్ళీ వాడకూడదు, H3 గా దీన్ని మార్చుకోండి ఎక్కడైనా మధ్యలో హెడ్డింగ్స్ ఉంటే మీ ఆర్టికల్లో. ఓకే. H3 మీ ఇష్టం ఎన్నన్నా వాడచ్చు. ఇక్కడ చూడండి, ఇది కూడా H3 పెట్టా, ఇది కూడా H3 పెట్టా. ఇవన్నీ పారాగ్రాఫ్స్ అన్నమాట. ఓకే. ఇవన్నీ పారాగ్రాఫ్స్. మధ్యలో ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోండి. ఇమేజెస్ కంపల్సరీ మీరు ఏ పోస్ట్ చేసినా కానీ ఒక్కటన్నా ఇమేజ్ ఉండాలి. ఓకే. ఒక కవర్ ఇమేజ్ ప్లస్ ఆర్టికల్ మొత్తం మీద ఒక్క ఇమేజ్ అన్నా కంపల్సరీ ఉండాలి. ఇమేజ్ పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ఆల్టర్నేటివ్ టెక్స్ట్ రాయలా, నేను చెప్తున్నాను అందరికి, బట్ ఆల్టర్నేట్ టెక్స్ట్ రాయలా. కంపల్సరీ ఆల్టర్నేట్ టెక్స్ట్ రాయండి. ఇప్పుడే చూసాను కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తాను. ఓకే. సో కంపల్సరీ ఆల్టర్నేట్ టెక్స్ట్ అయితే రాయాలి. రైట్.
సో ఇవన్నీ H1 ఒక్కసారి ఎందుకు వాడాలి? H2 ఎందుకు వాడాలి అనంటే ఏమవుతుందంటే గూగుల్ ఇప్పుడు ఎవరైనా గాని మెటా యాడ్స్ రోడ్ మ్యాప్ ఫర్ బిగినర్స్ అని అడిగారనుకోండి. సో మన దాంట్లో కూడా ఉంది. అప్పుడే మన వెబ్‌సైట్ టాప్‌లో రాదు. ఇది కొత్త వెబ్‌సైటే ఆల్‌మోస్ట్. చాలా పాత వెబ్‌సైట్స్ ఉంటాయి. వాటిని చూపిస్తుంది ఫస్ట్. ఓకే. మన వెబ్‌సైట్ కూడా గూగుల్‌కి నచ్చి మన వెబ్‌సైట్ కూడా చూపించాలి అని అనుకుంటే ఫస్ట్ గూగుల్ వస్తుంది. ఎలా వస్తుందో కూడా నేను తర్వాత చెప్తా. ఓకే. సో గూగుల్ వచ్చి ఫస్ట్ H1 ఎక్కడుంది అని వెతుకుతుంది. ఓకే. ఫస్ట్ H1 చదువుకుంటుంది. తర్వాత H2 కోసం చదువుతుంది. ఓకే. ఒక్కటే H2 ఇవ్వాలి. ఓకే. H2 ఎక్కడుందని వెతుకుతుంది. H2 కూడా చదువుకుంటుంది. తర్వాత మిగిలిన కంటెంట్ అంతా జనరల్ గా చదివేస్తుంది. ఫస్ట్ ఇంపార్టెన్స్ H1కి H2కి మాత్రమే గూగుల్ ఇస్తుంది. అదే మన పోస్ట్ లో 2 H2లు 4 H1 అలా పెట్టామనుకోండి గూగుల్ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇన్ని H1లు ఇన్ని H2లు ఉన్నాయి. అసలు నేను దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది గూగుల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. రైట్. సో గూగుల్ కోసం అనమాట ఇది. H1 ఒకటే ఉండాలి. H2 ఒకటే ఉండాలి. కంటెంట్ అంతా కూడా కాపీ పేస్ట్ చేసేయండి. మిగిలినంత కంటెంట్ అంతా కాపీ పేస్ట్ చేసి మధ్య మధ్యలో ఇమేజెస్ పెట్టండి. ఓకే. ఇమేజ్ పెట్టిన తర్వాత ఈ కంటెంట్ లో ఎక్కడో ఒక చోట మీరు ఇంటర్నల్ లింక్ అని అంటాం. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉందా దీప్తి? దీప్తి పర్లేదు మ్యామ్. ఓకే. సో ఈ పాయింట్స్ H1 H2 ట్యాగ్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ఎక్కడో ఒక చోట ఇంటర్నల్ లింక్ ఉండాలి. అంటే ఈ ఆర్టికల్ చదివేటప్పుడు మన వెబ్సైట్ లోనే మీరు ఆల్రెడీ ఇంకొక ఆర్టికల్ రాసుంటారు. లేదంటే పేజెస్ ఉన్నాయి వేరే పేజెస్. దానికి ఎక్కడో ఒక చోట రిలవెంట్ మీనింగ్ఫుల్ లింక్ ఇవ్వాలి. కంపల్సరీ మీనింగ్ఫుల్ లింక్ ఇవ్వాలి. ఓకే. ఇక్కడ నేను ఏం చేశాను? క్యాన్వా రోడ్ మ్యాప్ అని పెట్టాను. ఉండండి, ఇది ఇన్కాగ్నిటోలో విండోలో చూపిస్తాను. ఇంకా అర్థమవుతుంది. అవును, లింక్ కట్ అవ్వలేదు. నేను కట్ చేసి మళ్ళీ జాయిన్ అవ్వనా?